నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిల శక్తి ఎందుకు ఇంటి దాకా వచ్చి వార్నింగ్ ఇచ్చింది? వార్నింగ్ ఇవ్వాలనిపించేంతలా తనకొచ్చిన డౌట్ ఏంటి? నా గురించి గుణకి చూపిస్తానన్న నిజం ఏమై ఉంటుంది? నన్ను ఏదో చెయ్యాలన్న కోపం ఇప్పుడెందుకు కలిగింది? గుణ ఇంట్లో ఏమైనా నా ప్రస్తావన లేవనెత్తాడా? ఆ శక్తి ముందు ఏమైనా మాట్లాడా? నేను ఈ విషయం గుణకి చెప్పాలా వద్దా? ఇప్పుడు నేను చెప్తే గుణ శక్తిని నిలదీస్తాడా? ఆవిడికి మళ్ళీ మళ్ళీ కోపం వచ్చి రచ్చ చేస్తుంది. పిల్లల ముందు గొడవ జరిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. ప్రస్తుతానికి చెప్పకపోవడమే బెటర్. మళ్ళీ వస్తే ఆలస్యం చేయకుండా చెప్పేస్తా. లేకపోతే నేనే నేరుగా వెళ్ళి తగిన గుణపాఠం చెప్తాను. ఆ శక్తిని రెచ్చగొడితే అక్కడ నా కొడుకున్నాడు. వాడికే నూరి పోసి ఎలా మారుస్తుందో తెలీదు. కాస్త ఓపిక పట్టడమే మంచిది. అంతే. అవును. ఏంటన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా? ఫస్ట్ టైం డాడీ అమ్మ గురించి అడిగేసరికి నేను షాక్ అయ్యాను. అమ్మంటే నాకెంత అభిమానం ఉందో వివరంగా చెప్పాను. అమ్మ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా. ఏడ్చేసాను తెలుసా? అవునా? డాడీ కూడా చాలా ఫీల్ అయినట్టుగా అనిపించింది. డాడీ అలా అడగడం ఓ విధంగా గుడ్ సైన్ మధు. అవును, డాడీ మనసులో అమ్మ మీద ఏదో అభిమానం ఉందని నాకు అనిపిస్తోంది. అందుకే ఈసారి నా బర్త్డే చాలా గ్రాండ్గా స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి. ఎస్, మనం అనుకున్నట్టుగానే నీ బర్త్డే రోజు అమ్మా నాన్నల్ని కలపాలి. నా అంచనా ప్రకారం డాడీకి అత్త మీద అనుమానం వచ్చింది. అంతేకాకుండా తన ఇల్యూజన్లో తనతో ఎవరో సంతకాలు చేయించుకున్నారన్న ఫీలింగ్ బలంగా ఉంది. అయితే ఇంకే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం. నాన్నకు డైరెక్ట్గా చెప్పేద్దాం. అంతా అత్త చేసిన కుట్ర అని బయట పెట్టేద్దాం. అలా చెప్తే డాడీ నమ్మడు, మన మాట కూడా వినడు. సడన్గా ఎదురు తిరిగే ప్రమాదం కూడా ఉంది. అదేంటి? డాడీకి అనుమానమే కానీ అంత తేలిగ్గా అత్త గురించి చెప్తే నమ్మడు. తొందరపడి మనం బయటపడటం కన్నా ఇండైరెక్ట్గా ఇప్పుడున్న అనుమానం బలపడేలా చేయాలి. ఆధారాలు ముందు పెట్టి చెప్పడం కన్నా నిజంగానే సంతకాలు సేకరించారు అనేలా ఆ పేపర్స్ ముందు డాడీ కంటపడేలా చేద్దాం. అయితే వాటిని డాడీ రూమ్లో ఆయన కనబడేలా పెడదాం. అప్పుడు డాడీకి స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎస్, నేను అదే ఆలోచించాను. అప్పుడు నాన్న తనకి తానే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మనం వెనకాలుండి సహకారం అందిద్దాం. ఈ ప్లాన్ సూపర్గా ఉందన్నయ్య. అర్జెంటుగా ఆ పేపర్స్ని నాన్న రూమ్లో పెట్టేద్దాం. అలాగే, పద పద. ఇదేంటి ఇక్కడే పెట్టాను కదా, కనబడటం లేదేంటి? టెన్షన్ పడకురా, సరిగ్గా వెతుకో. లేవే, నిజంగానే ఆ పేపర్స్ కనబడట్లేదు. ఏంటి, నా మేనల్లుడు చెల్లితో కలిసి బీరువా తెగ వెతికేస్తున్నాడు? అన్నయ్య దాచుకున్న ఇంపార్టెంట్ పేపర్స్ ఏవో దొరకడం లేదు. అవునా? అంతేలే,
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని తల తన్నేవాడి తల పైవాడు తంతానంటాడు. పోనీ నన్నేమైనా సహాయం చేయమంటారా? అవసరం లేదు, మా తిప్పలేవో మేం పడతాం. పడండి. ఏదో టెన్షన్ పడుతున్నారు కదా అని సాయం చేద్దామని వచ్చాను. నాకే శ్రమ తప్పింది. మీ బాలకం మీ మాటలు వింటుంటే మీరే ఆ పని చేశారేమో అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగితే దవడలు పగులుతాయి, జాగ్రత్త. ఏది పగలగొట్టని చూద్దాం. చేతులు నాకు ఉన్నాయి, ఒక చేయి విరిచి మరో చేతిలో పెడతా. ఏంటి ఓవర్ చేస్తున్నావు? వాగు. నాకు అర్థమైంది కానీ నువ్వు ఆవేశపడకు. గెలిచామని మురిసిపోతున్నారేమో. అన్యాయంగా గెలిచే గెలుపు ఎప్పటికీ గెలుపు కాదు. న్యాయమే గెలిచి తీరుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళదే న్యాయం అనుకుంటారు, కానీ గెలవడం ముఖ్యం. ఎలా గెలిచారు అనేది కాదు, అవతలి వాళ్ళ గెలుపుని చూసి సంతోషపడ్డం గొప్ప. నీకన్నా తరం ముందు పుట్టిందానిరా. నా అనుభవం ముందు మీ తెలివితేటలు పనికిరావు. జాగ్రత్త. ఎందుకన్నయ్య నన్ను ఆపావు? 4 తగిలిస్తే మొత్తం బయటపడేవుగా. అది జరిగే పని కాదు. మనం తొందరపడితే నాన్న ముందు బ్యాడ్ అయిపోతాం. ఆవిడ ఎంతకైనా తెగబడే రకం. మనం ఆవిడని గెలవడం ముఖ్యం కాదు, అమ్మా నాన్నల్ని కలపడం మన టార్గెట్. అందాక ఎంత ఓపిక పడితే అంత మంచిది. అర్థమైందా? గుణాలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇదివరకట్లా ప్రతిదానికి చిరాకు పడ్డాం, రంకెలు వేయడం లేదు. కూల్గా వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు, మంచి చెడులు అర్థం చేసుకుంటున్నాడు, కామ్గా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. గుణని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది. టైం అయింది. ఏంటిది? ఎప్పుడు లేంది చీరలు చూసి చూసి కట్టుకోవాలని చూస్తోంది. అల్లుడికి నచ్చిన చీర కట్టుకోవాలని ప్రయత్నమేమో. ఇది ఓకే. ఎప్పుడూ లేనిది అమ్మ చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తుంది. శారీ సెలక్షన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఏమైంది అమ్మకి? అమ్మమ్మ, ఏమైంది? వెతికి మరి చీరలు కట్టుకుంటుంది ఏంటమ్మా? ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది కొత్తగా అమ్మ రోజు కట్టుకునే చీర మీద అంత శ్రద్ధ చూపిస్తుంటే డౌట్ వచ్చింది. పైగా ఎవరో ముక్కు మొహం తెలియని ఆవిడొచ్చి అటు తొంగి చూసినట్టు తెలిస్తే అంత చూస్తాని వార్నింగ్ ఇచ్చింది కదా. ఆ వార్నింగ్కి ఈ శారీ సెలక్షన్కి ఏమైనా లింక్ ఉందేమో డౌట్ వచ్చింది. పైగా తను నాతో అక్కతో సరిగ్గా మాట్లాడడం లేదు, మా మీద శ్రద్ధ చూపించడం లేదు. తనలో తానే ఏదో ఆలోచిస్తూ గొనుక్కుంటూ ఉంటుంది. ఏడ్చావు. ఈ మాట నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే దాన్ని అడుగుంటే ఎంత బాధపడి ఉండేది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించరా. పిచ్చి పిచ్చి అనుమానాలు మైండ్లో పెట్టి పోషించకు. ఏది పడితే అది, ఎవరిని పడితే వాళ్ళని అడక్కు. కాస్త నోరు అదుపులో పెట్టుకో. చక్రి, జనని, నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటది? నేను చెప్పిన పెద్ద డీల్ ఓకే అయింది. ఓ
కంగ్రాచులేషన్స్. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. కంగ్రాచులేషన్స్ అంకుల్. పార్టీ లేదా? లేకపోవడం ఏంట్రా, అందరం కలిసి గ్రాండ్ పార్టీ చేసుకుందాం. జరణి, నేను నీతో చెప్పినట్టే ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను హాస్పిటల్ అగ్రిమెంట్ నుంచి రిలీవ్ అయ్యేలా చూడాలని ఆ క్లయింట్ని రిక్వెస్ట్ చేశాను. వారు నెక్స్ట్ వీక్ మాట్లాడతారని అన్నారు. మహా అయితే ఇంకో 10 రోజులు నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది. ఆ తర్వాత నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. సరే చక్రి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. టైం అయింది. జరణి, నేను వస్తాను పదా, డ్రాప్ చేసి వెళ్తా. పర్వాలేదు చక్రి, నువ్వు టిఫిన్ తిను. అమ్మ కాఫీ ఇస్తుంది, తాగి నీ పని చూసుకో. నేను బయలుదేరుతున్నాను. జనని ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తుంది? నేనంత పెద్ద గుడ్ న్యూస్ చెప్తే ఫేస్లో ఎలాంటి ఎక్సైట్మెంట్ కనపడలేదు. చాలా తేలిగ్గా తీసుకుని కామ్గా వెళ్ళిపోయిందేంటి? అమ్మ ఎందుకలా ఉంది? అంకుల్, అమ్మలో ఏదో మార్పు వచ్చింది కదా? నాకు అలాగే అనిపిస్తుందిరా. అమ్మో, వీళ్ళ చర్చ ప్రారంభిస్తే చిన్నగాడు డౌట్లన్నీ చక్రితో చెప్పేస్తాడు. తీగపాకం పడకముందే వీళ్ళని కట్ చేయాలి. అసలు ఏమై ఉంటుంది? చక్రి, రాత్రి చూసుకోలేదయ్యా. ఈ పూటకి మందులు అయిపోయాయి. కాస్త తెచ్చి పెడతావా? ఇదిగో. పర్వాలేదులేండి, నేను తెస్తాను. అరే చిన్న, ఈ పూట కూరగాయలు ఏమీ లేవురా. నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురాపో. తరుణ్ గాడు తోక తొక్కిన తాచులా ఉంటాడు. వాడి ప్లాన్ ఫెయిల్ అయిందని రగిలిపోతూ నా మీద కారాలు మిరియాలు నూరుతాడు. ఏదో ఒకటి చెయ్యాలని పట్టుదల పెరుగుతుంది. అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? గుణకి జనని పిల్లల విషయం కరెక్ట్ ఛానల్ ద్వారా కరెక్ట్ టైం చూసి బయట పెట్టాలి. ఆ విషయం బయట పెట్టడానికి మీకంటే కరెక్ట్ పర్సన్ ఎవరుంటారు? వేరే ఛానల్ ఎందుకు? మీరే చెప్పేయండి. అన్నీ నేనే అయ్యి నోరు పారేసుకుంటే అనుమానం వస్తుంది. అందుకే థర్డ్ పర్సన్ ని రంగంలోకి దింపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను డైరెక్ట్ గా ఎంటర్ అయితే వర్కౌట్ అవ్వదు. ఎవరిని వెతుకుదామని? వ్యక్తి కోసం వెతికేలోపే వీళ్ల మధ్య గొడవ పెట్టడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో చూడాలి. ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఆ సందర్భాన్ని నా వైపు తిప్పుకొని వాణ్ణి ఎగదొయ్యాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేలోగా నాకు భక్త శబరి అంత వయసు వచ్చేస్తుంది. నా పెళ్లి పెటాకులైనట్టే. ఆ మాటలే మాట్లాడద్దు. గుణాతో నీ పెళ్లి అని నేను డిసైడ్ చేశాను. నేనొకసారి డెసిషన్ తీసుకుంటే దానికి తిరుగుండదు. అనుకున్న టైంకి కాకపోవచ్చేమో కానీ జరగడం మాత్రం ఖాయం. ఛాన్స్, ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. అల్లుకుపోతాను. ఆ జనని గుణాలని ఆడుకుంటాను. వాళ్ళ కలయికకి చెక్ పెడతా. ఒక్కసారి వంటింట్లోకి వస్తేనే చేతులు బొబ్బలెక్కిపోతున్నాయి. పాపం, ఈ ఆడవాళ్ళు
ఏళ్ల తరబడి ఎలా కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని గుర్తించకుండా వంకలు పెడితే ఎంత బాధపడతారు. వాళ్ళు మనం తృప్తిగా తిని చిన్న అప్రిషియేషన్ ఇస్తే ఎంత పొంగిపోతారు. ఎంతైనా మగాళ్ళు శాడిస్ట్లు, ఇలాంటివేవీ పట్టించుకోరు. డాడీ, ఏంటి సర్ప్రైజ్? నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? నీకేదైనా తినాలనిపిస్తే నేను చేసి పెడతా కదా డాడీ. నువ్వు చేసి పెట్టడం ఎందుకే? ఇలా ఆర్డర్ చేస్తే అలా వస్తాయి కదా. అరే, మన చేతులతో మన ఇంట్లో వంట చేసుకుని తింటే వచ్చే తృప్తి బయట తెచ్చుకొని తింటే ఉండదురా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నీకు వంట రాదు కదా. కష్టపడి కోరుకున్న రుచి రాకపోతే ఎలా? ఎందుకు కష్టపడాలి? ఇష్టంగా చేసే ఏ పని కష్టం అనిపించదురా. అసలు మీరెందుకు వంట చేస్తున్నారు డాడీ? ఈ వంట నా కోసం కాదు. మరి మరి చాలా కాలం తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ కనిపించాడు. లంచ్కి పిలిస్తే వచ్చే టైం లేదు. అందుకే తనకి నచ్చే విధంగా నా చేతులతో నేను వంట చేసి తినిపిద్దామనే ఆలోచన వచ్చింది. అంత స్పెషల్ ఫ్రెండా? చాలా స్పెషల్. లాంగ్ ఎగో అన్నట్టు 22 years ఫ్రెండ్షిప్. రీసెంట్గానే కలిశాడు. వావ్, గ్రేట్. ఇప్పుడు నువ్వు తనని సాటిస్ఫై చేసి అప్రిషియేట్ చేస్తే నువ్వు సాటిస్ఫై అవ్వాలనే కదా? ఎగ్జాక్ట్గా అంతే. నువ్వు చెప్పేది 100% కరెక్ట్. నీకు ఫ్రెండ్ అంటే మాకు ఫ్రెండే కదా. తను మమ్మల్ని మెచ్చుకుంటే మిమ్మల్ని మెచ్చుకున్నట్టే కదా. మీకోసం మేం చేస్తాం, తప్పుకోండి. నో, నా చేతులతో నేను చేస్తేనే తృప్తి. ఓకే, మీరే చేయండి, కానీ మేము హెల్ప్ చేస్తాం. వెజిటేబుల్స్ కట్ చేయడం లాంటివి మేము చేస్తాం. ఓకేనా? మీకు సాయంగా ఉంటాం. ఓకే, సరే కానివ్వండి. ఎస్. రావే. ఆ మధు, కారం. ఇది మరీ బాగుంది. మా అమ్మమ్మ అన్నట్టు అట్లు పోసే అమ్మకి 66 అందించే బదులు చేయడమే బెటర్. అయితే మానేయండి మధు. నో నో నో, ఏదో సామెతన్నా అంతే. డాడీ వంట చేసేది అమ్మ కోసమే కదా? ఇంకా అందులో డౌట్ ఏముందిరా? నాన్న హాస్పిటల్కి వెళ్ళాక మనం పేపర్ సెర్చ్ ప్రారంభిద్దాం. డన్. నాన్నటు వెళ్ళాక మనం ఇటు దూరదాం. డన్. అమ్మ కోసం అంత ఆరాటపడుతున్నాడంటే నాన్న మనసులో అమ్మ మీద పాజిటివ్ ఒపీనియన్ బలంగా ప్లేస్ చేసుకున్నట్టే కదా? ఎస్. డాడీ, డాడీ, ఏమైందమ్మా? అనయ్య, అనయ్య, ఏమండి అనయ్య, అయ్యో దేవుడా, అనయ్య, అనయ్య. డాక్టర్ గారు ఇంకా రాలేదమ్మా. అయ్యో ఏం చేయాలో అర్థం కావడం లేదు.
మరి ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? ఏమండి? ఏమండి? అయ్యో భగవంతుడా, సార్ ఏం కాదండి, ఏం కాదు. మీకేం కాదండి. ఊపిరి పీల్చుకోండి. నొప్పి డాక్టర్ ఎక్కడ? నొప్పి. ఈ హాస్పిటల్లో గుణగారని మంచి డాక్టర్ ఉన్నాడంటే నమ్మి వచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి నట్టేట మునిగినట్టు అయిపోయింది. హాస్పిటల్ పెట్టుకున్నాడు, పెందలాడ రావాలని తెలీదా? పేషెంట్ల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? చచ్చ, ఏమి హాస్పిటల్లో, ఏం డాక్టర్లో. పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుంది. ఏమండి? 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 అనయ్య, మీకేం నీకేం కాదన్నయ్య. మేము ఉన్నాం అన్నయ్య. కంగారు పడకండి. అనయ్య, కంగారు పడకు. డాక్టర్ వస్తాడు. నీకేం కాదన్నయ్య. మీకేం కాదు. ఏమండి? ఏం కాదండి. ఏమండి? ఏమండి? అన్నయ్య. ఎంత ధైర్యం ఉంటే మాత్రం నువ్వు ఒక హార్ట్ పేషెంట్ లైఫ్ ని రిస్క్ లో ఉంటే అటెండ్ చేస్తావా? నీ ప్రయోగాల కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటాలాడతావా? నేను ఎలా పోతే నీకేంటి అనేగా నువ్వు మొండిగా అంతకు తెగించింది.